నాన్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్ చెప్తున్నారు అంటే ఏం డిఫరెన్సెస్? ఓకే, అంటే ఇన్ఫ్లుయెన్సర్కి క్రియేటర్ డిఫరెన్స్ అని అడుగుతున్నాం అంతేగా? ఇప్పుడు ఇది కప్పు ఉంది కదా, దీన్ని ఇదేంటి నేను తయారు చేశాను కప్పు. ఎందుకు చేశాను? ఇది ప్లాంట్ పాట్ లాగా తయారు చేశాను నేను క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని క్రియేటర్. ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్తాడు, చూడు బాబు దీనివల్ల ఎంతో యూస్ ఉన్నాయి, ఈ వాటర్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది, ఈ ప్లాంట్ రోజు వాటర్ పోయక్కర్లేదు, ఇది ఇమీడియట్ తీసుకోండి, మీరు 500 రూపీస్కి ఇది చేసుకోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి అని చెప్తాడు. ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో దాని గురించి చెప్పి అమ్మిస్తున్నాడో వాడు ఇన్ఫ్లుయెన్సర్. అర్థమైందా? క్రియేట్ చేసింది నేను, అమ్మించింది వాడు ఇన్ఫ్లుయెన్సర్. అది క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ డిఫరెన్స్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇల్లు కట్టించాం కష్టపడి, ఈ ఇల్లు. సో ఎవరైతే దీన్ని అమ్మిస్తాడో, ఏజెంట్ ఉంటారు కదా బయట బ్రోకర్లు, వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కస్టమర్స్ని, ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్మిస్తాడు ఇల్లు 1 crore. సో ఏజెంట్, బ్రోకర్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్, కట్టించిన వాడు ఇంటిని క్రియేటర్. సెకండ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్ చెప్పాలంటే, మన టీవీలో టెలి షాపింగ్ నెట్వర్క్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తుంటారు, తొందరగా బుక్ చేయండి, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది, మీకు 1000 రూపీస్కి వస్తుంది, బయట మార్కెట్లో ఎక్కడ చూస్తే 1500, 1200 ఇది, ఇమీడియట్గా 1 hour మాత్రమే ఉంది, మీకు కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి అంటారు కదా. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు వాడు, టెలి షాపింగ్ నెట్వర్క్తో మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్. ఆ ప్రొడక్ట్ తయారు చేసిన వాడు ఎవరు? క్రియేటర్. అదండి ఇప్పుడు బాగా అర్థం. ఓకే.